కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ మాటలకు అర్థాలే వేరులే. కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఆసనాలేస్తూ పాటలు పాడుతున్న రాజేషు. నాన్నకు ప్రేమతో అంకితం. సమోసాలకు రంగులు ఉంటాయా జనాల ప్రాణాలు. ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్ లా ఉన్నాడు. చంద్రబాబుతో కలిసి జబర్దస్త్ స్కిట్లు చేస్తా అంటున్న వెన్నెల. ఇది ఖతర్నాక్ చంద్రబాబు షో. వెల్కమ్ టు జబర్దస్త్. ఇది ఖతర్నాక్ చంద్రబాబు షో. ఖతర్నాక్ చంద్రబాబు షోనా? ఇదెక్కడిది? ఈ ఖతర్నాక్ చంద్రబాబు షోలో ఫుల్లుగా నవ్వులే నవ్వులు. కొత్తగా ఏమన్నా కామెడీ షో స్టార్ట్ అవుతున్నదా ఏంది? హలో పద్మక్క, ఇన్ని రోజులు కామెడీ షో చూడాలి అంటివి కదా, ఇప్పుడు కొత్త చంద్రబాబు షో స్టార్ట్ అయిందట. చూడు చూడు. ఓ వెన్నెలా, ఏం షో ఏంది? అయ్యో నీకు కూడా తెలియదా వానక్క? కామెడీ షో అంటే నీకు కూడా ఇష్టమే కదా. అవును. అయితే ఓ కొత్త కామెడీ షో వచ్చిందట. అవును, అందులో స్కిట్ ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు, మన చంద్రబాబు సారాట. అవును నిజమే, నెలకు 3-4 స్కిట్లాట. అంటే వారానికి ఒకటి అన్నట్టు. మస్తు కామెడీగా ఉంటున్నాయని చాలా మంది చూస్తున్నారట. నేను చూడలే కదా ఇప్పటిదానిక. అదే కదా నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఎవరు చెప్పిర్రు అసలు నీకు? కారుమూరి వెంకటరెడ్డి అన్న. కావాలంటే ఈయన నెలకు 3-4 స్కిట్లు వేస్తున్నారు. జబర్దస్త్ ఈ మధ్య ఎవరు చూడట్లా, చంద్రబాబు నాయుడు స్కిట్సే చూస్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే నవ్వుకోవటానికి, కామెడీగా ఉంటున్నాయని. ఇన్నవా? ఎట్లాగూ నాకు కూడా స్కిట్లు వేయాలనే ఉన్నది కాబట్టి చంద్రబాబు సార్ని అడిగి ఆయన టీంలా కంటెస్టెంట్ గా పెట్టుకోమంట. పెట్టుకుంటే ఏ స్కిట్ చేస్తావు, ఏం కామెడీ చేస్తావు? సింపుల్, ఏమున్నది, ఈ ప్రపంచానికి సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అంట. దోమల మీద దండయాత్ర చేస్తా అని చెప్తా. డ్రోన్లెక్కి ఎవలిండ్ల మీద వాళ్ళే దిగచ్చు అని చెప్తా. ఏందక్క గట్ల నవ్వుతున్నావు? ఇంతకంటే కామెడీ ఇంకేముంటది? నా డైలాగులు చూసి చంద్రబాబు సారు వాళ్ళ టీంలో పెట్టుకుంటాడా లేదా? అయ్యో వెన్నెల, చంద్రబాబు సారు స్కిట్టేస్తుండంటే అదేదో షో కోసం అని కాదు. వెంకటరెడ్డి అన్న ఏం చెప్పిండో పురాగిను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి పనులు చేయమంటే ఆయన పబ్లిసిటీ స్టంట్స్ చేస్తా ఉంటాడు. అక్కడే టీ పెట్టినట్టుగానో కాఫీ పెట్టినట్టుగానో ఓ షో చేసే కార్యక్రమం చేసేవాళ్ళు. ఇన్నవా? పబ్లిసిటీ కోసం ఇట్లా స్కిట్ చేసినట్టు చేస్తుండ అని చెప్పేటందుకు ఇట్లా సెటర్ వేసిండు అన్నట్టు. అయ్యో అవునా? నేను ఇంకా నిజమే కావచ్చు, చంద్రబాబు సారు జబర్దస్త్ స్కిట్లు లాంటివి వేస్తే నేను మంచిగా వాళ్ళ దాంట్లో కామెడీ షో చేస్తా అని మస్తుగా ఆశపడ్డా. కానీ నిజమేనుల్లా, ఈ నడుమ చంద్రబాబు కాలర్కు ఒక మైక్ లేకుండా బయటికి వెళ్తానే లేడు. ముందు కెమెరామెన్లు ఏది చేసినా పబ్లిసిటీ కోసమే అన్నట్టు ఉంటుందట. బయట చాలా మంది చెప్పుకుంటున్నారు. అందుకనే కారుమూరి వెంకటరెడ్డి అన్న గట్లా అనుంటాడు. అధికారంలో లేకుంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక మాట. ఏరు దాటేదాకా ఏందే ఎల్లన్నా, ఏరు దాటినాక పోయెల్లన్నా. అట్లుంటాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు. ఇలా ఏం మాట్లాడతాడో, రేపేం మాట్లాడతాడో అస్సలు అంటే అస్సలకే క్లారిటీ ఉండవు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు గానీ సార్ ఏం మాట్లాడిండో ఇందాం పాండ్రి. కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రం. ఇన్నరానుల్లా పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎట్లున్నాయో, అధికారంలో లేనప్పుడేమో కులం అని రెచ్చగొట్టిండు, కుల భావన తెచ్చుకోమని మాటలు నూరిపోసిండు. ఇప్పుడేమో మైకుల ముంగటికొచ్చి కులం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇక దీని మీద మాట్లాడేందుకు మీడియా ముంగటికి వచ్చిన పేర్ని నాని సారు పవన్ కళ్యాణ్ గారి భాషకి నోటికి ఆనకట్టలేదు. ఏది కావాలంటే
చంద్రబాబుకి ఏది అవసరమైతే అది మాట్లాడేటువంటి తత్వం ఉన్నటువంటి మనిషి ఆయన. అట్లని పవన్ కళ్యాణ్ గారు ఒక్క కులాల గురించే మాట్లాడలేదులా, లా అండ్ ఆర్డర్ గురించి కూడా మాట్లాడిండు. అప్పుడేమన్నాడో ఇప్పుడేమంటున్నాడో వినండి ఒకసారి. ఒకటి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బలంగా. అలయన్స్ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు. ఇగో ఇది జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టాండ్. ఆయన మాటలకున్న పరిపక్వత. అధికారం లేనప్పుడేమో సినిమా క్లైమాక్స్ లో చెప్పినట్టు హీరో డైలాగులు చెప్పిండు. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నాక ఎక్కడి అక్కడ దులిపేసుకొని నాకేం సంబంధం అనుకొస్తుండు. పిల్లోడి మీద క్రిమినల్ రికార్డు ఉంది, 2 కేసులు ఏవో ఉన్నాయన్నారు. మరి క్రిమినల్ రికార్డు ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయండి సాక్ష్యాధారాలతో. తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది కదా. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనిత ఎప్పుడైతే అధికారంలో వచ్చారో ఈ రాష్ట్రానికి శని పట్టింది. ఇక ఇదంతా ఏపీ రాజకీయాల ముచ్చట్లయితే, ఇదే పవన్ కళ్యాణ్ గురించి తెలంగాణ లీడర్లు, ఆయన పార్టీ గురించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ ఇట్లా అనుకొచ్చిండ్రు. తెలంగాణలో లేని పార్టీ, పైగా ఆయన మాట్లాడే మాటలు కొన్నిసార్లు చూస్తే ఈ ఐటమ్ సాంగ్ లాగా ఉంటాయి. సాయంత్రం అయిందంటే ఓ సమోసా తిని ఓ చాయ్ తాగితే ఆహా సూపర్ ఉంటది అనుకునేటోళ్ళు ఎంతో మంది ఉంటారు. సమోసాను చాలా మంది ఇష్టపడుతుంటారు కూడా. అయితే అట్లా సమోసా ఇష్టపడేటోళ్ళు ఒక్కసారికి వీడియో చూడండి. ఇక అటెంక సమోసా తింటారా తినరా అనేది మీ ఇష్టం. ఓష్ని ఇదెక్కడి కథరో, బొమ్మలకు కదా రంగులేసినట్టు వీడేంది సమోసాకు రంగేస్తున్నాడు. చూసేటందుకు ఫ్రెష్గా కనబడితే కొనేటోళ్ళు జప్పున కొంటారనా ఏంది? వీని ముఖానికి అదే రంగు ఉయ్యా. ఆ సమోసాను వీనికే తినిపిస్తే అప్పుడు తెలుస్తుంది. ఛీ, అసలు ఈడు మనిషేనా? అది రంగో మరి కెమికలో? అది కడుపులకు పోతే మనిషి ప్రాణం ఖరాబ్ కాదా? అయినా అదంతా నాకెందుకు అని ఇంగో ఇట్లా చూసేటందుకు ఫ్రెష్గా కనబడాలని ఇట్లా సమోసాలకు రంగులేస్తున్నాడు. వీని కండ్ల కాకులు పొడవ. మొన్న కూడా చూసినాం కదా, ఓ బద్మాష్ గాడు కూరగాయలకు పచ్చ రంగేస్తున్నాడు ఫ్రెష్గా కనబడాలని. ఇక ఇప్పుడేమో డైరెక్ట్ తినే ఆటికి కూడా ఇట్లా కల్తీ చేస్తున్నారంటే ఇక బయట ఏం కొనుడు ఏం తినుడు? వామ్మో, తలుసుకుంటేనే భయమైతున్నదుల్లా. జనాలు చూస్తున్నారు కదా, అందుకే ఇంటి ఫుడ్డే తినుడు మేలు, సరేనా? షారానా కోడికి బారానా మసాలా అని ఒక సామెత ఉన్నది ఎరికే కదా. అక్కడ 2 దొంగ బడివేగాళ్ళు చేసిన పని చూస్తే గదే సామెత అదికొస్తుంది. వాళ్ళు ఏం చేసిళ్ళు అంటే రోడ్డు మీద అడ్డ వేసి వచ్చిపోయే వాళ్ళను స్కానింగ్ చేసిళ్ళు. లాస్ట్కు ఒక పెద్ద మనిషి చేతులున్న ఖరీదైన ఫోన్కు సూటి పెట్టిళ్ళు. మోకా చూసి ఆ ఫోన్ కొట్టేసి బైక్ మీద వారిపోవట్టిళ్ళు. అప్పుడు ఏమైందో చూడుండ్రి. సుషిన్లానుల్లా అక్కడ ఏమైందో, బైక్ మీద పరారైతున్న ఆ దొంగ బడివేగాళ్లకు ఖతర్నాక్ షాక్ ఇచ్చిండు వాళ్ళకి ఎదురుగా వచ్చిన గా అన్న. వాళ్ళు గనక దొరికేది ఉంటేనా అందరు కలిసి ఈపు చింతపండు చేసి పోలీసులకు అప్పచెప్తుంటిరి. కానీ అదృష్టం బాగుండబట్టి జరంతలా తప్పించుకున్నారు. అసలు అక్కడ ఏమైందంటే ఆ 2 బట్టెవాజుగాన్లు రోడ్డు మీద పోతున్న ఒక పెద్ద మనిషి ఫోన్ గుంజుకొని బైక్ మీద పరారైతుంటే దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి అని ఎంటబడ్డారు అక్కడున్నోళ్ళు. అప్పుడే నడుచుకుంటా పోతున్న గా అన్న బైక్ మీద పారిపోతున్న దొంగల్ని చూసి తన భుజం మీదున్న మూట వాళ్ళ మీద ఇసిరేసిండు. అంత పెద్ద మూట మీద పడేటాళ్లకు ఇక బ్యాలెన్స్ తప్పి బైక్ కింద పడ్డది. ఎంబటలేసి అక్కడి నుంచి పారిపోయిన్లా దొంగలు. తొండం వెళ్ళింది తోక ఎక్కింది అన్నట్టు ఫోన్ అయితే కొట్టేసిండ్లు గాని వాళ్ళ బైక్ మాత్రం అక్కడనే ఇడిచిపెట్టి పరారైన్లు. ఇన్స్టెంట్ కర్మ అంటే ఇదే అని అంటున్నారు ఆ దొంగల ఎంట పడ్డ పబ్లిక్. ఆ బట్టెవాజుగాళ్లను ఆగబట్టేటందుకు గాన్నే చేసిన పనిని మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. క్లాస్లా పంతులకు కోపం వచ్చి పోరలను కొడితే వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లేడుస్తారులా? నేను రేపటికి వెళ్ళి ఈ స్కూల్కు రానే రాను, మా మమ్మీకి చెప్తా, డాడీకి చెప్తా, నేను ఇప్పుడు ఇంటికి పోతా అని ఏడుస్తారు. పుస్తకాలు భుజాన వేసుకొని పోయినా పోతారు కొందరు. ఆఖరికి పంతులు మళ్ళా గద్మాయించి పెడితే గమ్మున కూసుంటారు కదా. కానీ ఇడొక పిల్లగాడు ఏం చేసిండో తెలుసునా? అబ్బర కొడుకా, అర్థమైందా అనుల్లా? పిల్లగాడు కోపంతో ఊగిపోతూ ఏమన్నాడో, స్కూల్నే కూల్చేస్తాడట. కాకపోతే మళ్ళోసారి నుండ్రి. అరే తమ్మి, ఆయన నీకు చదువు చెప్పే టీచర్ రా, అట్లా వార్నింగ్ ఇయ్యొద్దు. పిల్లలు వాడిని గిట్టు సార్ దగ్గరికి పట్టుకరాన్రి.
బీహార్ రాష్ట్రంలో ఒక స్కూల్లో ముచ్చటిది. పిల్లగాడు లొల్లి చేస్తున్నాడని పంతులు గారు ఓపడితే, నన్నే కోప్పడతావా, నన్ను మా ఇంట్లోనే తిట్టలేదు ఇప్పటి వరకు, కొట్టలేదు కూడా అని అనుకుంటా రప్పున లేచి నీ అంత చూస్తానని మాట్లాడిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్త్ అంటే మస్తు వైరల్ అవుతున్నది. కానీ పిల్లగాని ఏజ్కి వాని మాటలకు ఏమన్నా సంబంధం ఉన్నదా అనుల్లా? ఇప్పుడే గిట్లున్నాడంటే ఇక పెద్దగా అయితే ఎట్లా తయారవుతాడో గాని చాలా మంది వీడియోని చూసి అయితే మస్తు నవ్వుకుంటున్నారు. నువ్వు నా ప్రాణం అని నా సరిపోదట ఈ మాట. ఆసనం చేంజ్. నువ్వు గన్న కలలే నిజమైనా ఈ చూడు, అందుకే ఉన్నాడు నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం ఈ జీవితం. ఓర్ వారి, ఏం చేస్తున్నావు నువ్వు? 3 ముచ్చట్లకు కలిపి ఒక్కటే రీల్ చేస్తున్నా. అందుకే 3 ముచ్చట్లా? ఇవాళ ఏందో ఎరికేనా? ఏంది? ఫాదర్స్ డే, వరల్డ్ యోగా డే, వరల్డ్ మ్యూజిక్ డే. అయితే అందుకే ఇట్లా యోగాకి సెట్ అయ్యేటట్టు ఆసనాలు వేస్తున్నా, మ్యూజిక్కి సెట్ అయ్యేటట్టు కంజర వాయిస్తున్నా, ఫాదర్స్ డేకి సెట్ అయ్యేటట్టు నాన్నకు ప్రేమతో అని పాటలు పాడుతున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అదేదో వేరు చెయ్యొచ్చు కదా. అంటే 3 రీల్స్ పెడితే రీచ్ ఎక్కువ వస్తుందో రాదో అని చెప్పి అన్ని కలిపి రీల్ చేసినాం అనుకో, వ్యూస్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి ప్లాన్ చేసిన. బాగున్నది కదా ఐడియా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ ముఖం లెక్క ఉన్నది. ఓ థ్యాంక్ యూ. ఏ కానీ ఒక్క విషయంలోనే బాధ అనిపిస్తున్నది వాళ్ళు. దేనికి? చిన్నప్పటి నుండి మన కోరికలు తీర్చేటందుకు ఆయన కోరికలు చంపుకొని, ఆయనకు బట్టలు చక్కగా లేకున్నా మనకు కొత్త బట్టలు కొనిచ్చి, మన సంతోషంలో ఆయన సంతోషాన్ని ఎత్తుక్కునే నాన్నతోటి కలిసి దిగిన ఫోటో చాలా మంది దగ్గర ఉండదు. జనరల్గా అమ్మ కోసం ఒక స్పెషల్ డే ఏంది? అమ్మని ఎప్పటికీ మంచిగానే చూసుకోవాలి, మదర్స్ డే రోజు మాత్రమే కాదు అంటారు కదా. కానీ నాన్న గురించి ఒక స్పెషల్ డే పెట్టి మస్తు మంచి పని చేసారు తెలుసా. ఎందుకంటే తన జీవితం వల్ల మన కోసం కష్టపడే నాన్నను ఎవ్వలం పట్టించుకో, కనీసం ఇట్లనన్నా ఈ ఒక్క నాడన్న ఆయన గురించి ఆలోచిస్తాం కదా. నువ్వు ఎమోషనల్ అయి నన్ను ఎమోషనల్ చేస్తున్నావు. సరే అయితే నీకు నాన్న జోక్ చెప్తా ఒకటి. ఓకే? జోకా? ఒక పిల్లగాడు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న మరి ఏమో ఇంటి మీద కాకి వాళ్ళు అరిస్తే చుట్టాలు వస్తారు అంటారు కదా, మరి వాళ్ళు పోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు. దానికి వాళ్ళ నాన్న, ఉన్నదిరా చాలా సింపుల్, కాకి అరిస్తే చుట్టాలు వచ్చిండ్రు, మీ అమ్మ అరిస్తే వాళ్ళు పోతారు. నువ్వు ఒక పని చేయి, ఇంతసేపు చేసిన ఆసనాలు డప్పులు కాదు గాని ఇందాక ఎమోషనల్ గా చెప్పింది ఈ జోకును వీడియోగా పెట్టు, మస్తు వ్యూస్ వస్తాయి. భలే ఐడియా ఇచ్చినావు. సరే అయితే నేను ఆ పనులుంటా, తొందరగా అప్లోడ్ చేయాలి. సరేనా? ఉంటా, బాయ్. సర్లే మరిగా పబ్లిక్ మీకు కూడా మళ్ళొకసారి హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా అండ్ మ్యూజిక్ డే. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు కొంతమంది అడ్డగోలుగా పైసలు గమాయించేటందుకు కొత్త ఐడియాలు కనిపెడుతుంటారు. పోలీసులకు మస్క కొట్టేటందుకు పుష్ప సినిమా లెవెల్లా ప్లాన్లు చేస్తున్నారు కొంతమంది స్మగ్లర్లు. అసొంటి ఒక గ్యాంగును గుజరాత్ పోలీసులు దొరకబట్టిల్లు. వాళ్ళు వేసిన స్కెచ్ చూసి పోలీసులే షాక్ అయ్యాలంటే వాళ్ళ తెలివి ఏ లెవెల్ ఉన్నదో చూడుండ్రిగా. అగు అవేంటియో ఎరికేనానుల్లా? మాకెందుకు తెలియదు? అవి కార్లు జీపులలో వాడే బ్యాటరీలు, అది కూడా తెలియదా అని అంటారా? అయితే మీరు సుతా దోకా తిన్నట్టే. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు ఆ బ్యాటరీలను ఇప్పి చూస్తే లోపట ఏమున్నాయో చూడుండ్రి. చూసిన్లా లోపట మంచిగా మందు బాటిళ్లను దాపెట్టి మీద నుంచి బ్యాటరీ లెక్క ప్యాకింగ్ చేసి
దొంగతనంగా కస్టమర్లకు సప్లై చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో మందు మీద బ్యాన్ ఉన్నది, అయినా అక్కడక్కడ తాగేటోళ్ళు ఉంటారు కదా. ఆ గోగాసంటి మందు బాబులకు సప్లై చేసేందుకు గిట్ల పుష్ప సినిమాల కదా పాల ట్యాంకర్ల గంధం చెక్కలు దాపెట్టి తీసుకుపోయినట్టు ఈ బ్యాటరీలల్లా మందు సీసాలు పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. పోలీసులకు డౌట్ వచ్చి చెక్ చేస్తే అసలు ముచ్చట బయటపడ్డది. ఎంక్వైరీ చేస్తే గీసోంటి బ్యాటరీలు షాన్నే బయటపడ్డాయి. ఇప్పటికైతే ఒకరిని అరెస్టు చేసి దీని వెనక ఇంకెవరున్నారో దొరకబట్టే పనులున్నారు పోలీసులు. ఆనకాలం షురు అయినా ఇంకా వానలు పడతలేవాయే, గింత శినుకులు పడితే తప్ప పొలం పనులు చేసుకునేటట్టు ఉండదాయే. అందుకే అటు రైతులు ఇటు కైకిలు పోయేటోళ్ళు కూడా జప్పున వానలు పడాలని కోరుకుంటా మొక్కులు పెడుతున్నారు, ఆటలాడుతున్నారు. ఎవల ఆచారం లెక్కంబడాలు వానదేవుణ్ణి వేడుకుంటున్నారు. అగో అట్లనే గీ అక్కోలు చూడుండ్రి సంటి పిల్లను సంకనెత్తుకొని తిరగబట్టిర్రు. ఆనలు కొట్టకుంటే పానాలు పోతాయి వానదేవుడా వర్షదేవుడా. ఆహా, చెవులకు ఎంత ఇంపు ఉన్నదుల్లా పాటింటుంటే కప్పతల్లి పాటిది. కాలానికి తగ్గట్టు ఆనలు గురిసి మంచి పంటలు వండి కైకిలు పోయి ఇంత సంపాదించుకునే దారి చెయ్యాలే దేవా. రైతన్నలకు రామసక్కదనాల పంట చేతికొచ్చి గిట్టుబాటు ధర దక్కాలనని గిట్ల కప్పను కట్టెగట్టి పాటలు పాడుకుంటా ఇంటింటికి తిరిగి ఇక వాళ్ళు ఇచ్చే గాసం తీసుకున్నారు ఈ అక్కలు. కాదక్క, నిజంగా ఆనలు పడితే మరి గిట్ల చేస్తే కప్పను వస్తే ఆడితేనే మరి ఆన పడుతుంది, లేకుంటే పడదని ఆడుతున్నాం ఇట్లా పడతా దేవుడు మొరబోతున్నాం కప్పను పట్టుకోనా అని చెప్పి ఆడు. కోరుట్ల పైడి మడుగుల ముచ్చటిది. ఈడొక్క కన్నే కాదు, ఇట్లా శాన జాగల్లా కప్ప తల్లిని పట్టుకొని తిరుగుతున్నారు ఊర్లల్లా. ఇగో జైత్యాల జిల్లా లక్ష్మీపురంలా ఇప్పుడే కడుతున్నారు కదా కప్పను. మెల్లగా మెల్లగా ఓ అన్న మెల్లగానే జర లూజ్గా కట్టు, అట్లని దుంకిపోకుండా చూసుకోమల్లా. ఇక ఇట్లా కప్పను కట్టిన కట్టెకు అయ్యగారు పూజలు చేసినాక డప్పు సప్పులతోటి ఊరేగింపుకు పట్టుకుపోయినరు. ఇక ఇంటింటికి ఆగుతుంటే వాళ్ళు నీళ్లు పోస్తుంటే ముందుకు కదిలిండ్రు. ఇంకొన్ని జాగాలనేమో ఆనల కోసం పూజలు హోమాలు కూడా చేసిండ్రు. ఇగో ఇట్లా టయానికి ఆనలు వడాలనని ఎవల తీర్ల వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మరిగా ఈ ఏడు ఎక్కువ తక్కువ కాకుండా సరిపడా ఆనలు వడి మంచి పంటలు వండి రైతన్నలకు మంచి ఆమ్దాని రావాలని కోరుకుందాం. వానదేవా కరుణించు, కురిపించు సామి. మనం రోజు నడిపే బైక్ టైర్ల గాలి కొంచెం తక్కువైతేనే డ్రైవింగ్ చేసేటప్పుడు అది అటు ఇటు గుంజుతుంటది. వాడంగా టైర్లు అరిగిపోతే రోడ్డు మీద గ్రిప్ ఉండదు, ఉత్తుగానే స్కిడ్ అవుతుంటది. అందుకే బండి ఎట్లున్నా సూత టైర్లు మాత్రం మంచి కండిషన్లు ఉండాలి. కానీ అక్కడ ట్రక్ డ్రైవర్ ఏం చేసిండో చూడుండ్రి. పూరిని ఆగం పాడుగాను. ఆ ట్రక్కు టైర్లు చూసిండ్రా అనుల్లా. మామూలుగా అయితే టైర్లల్లా గాలి కొంచెం తక్కువ ఉంటేనే బండి ఒక పక్క గుంజుతుంది. కానీ ఆ డ్రైవర్ మరి ఏ కాళ్ళున్నాడో ఏందో గాని దాని టైర్లు ట్యూబులు ఏడి కాడికి ఊడిపోయి ఉత్త డిస్క్ మీదనే తిరుగుతున్న సుత అట్లనే దంచుకపోతున్నాడు. ముందు టైర్లే కాదు వెనక టైర్లు కూడా చీకిపోయినాయి. అయినా డ్రైవర్ ఆపకుండా అట్లనే ఉరికిస్తున్నాడు. ఓరి వారి, ఏడికి పోతున్నావు? నీ బండి హాలతు ఎట్లున్నదో చూసుకున్నావా? దిగి చెక్ చేసుకో అని అదే రూట్లో పోతున్న వాళ్ళు చెప్తే ఏహే మాకు తెలిసిది అని నవ్వుతున్నారు దాని డ్రైవరు ఆయన పక్కకున్నోళ్ళు. తెలిసి సుత అట్లనే దంచుకపోతున్నారంటే మరి ఇదేమన్నా రీల్స్ కోసం చేసిన స్టంటా లేకపోతే అందులేమన్నా స్మగ్లింగ్ చేస్తున్నారా? అది కూడా కాకపోతే ఆర్టీఏ వాళ్ళని తప్పించుకొని పారిపోతున్నారా అనేది తెలియదు. కానీ ఇటువంటి కండిషన్లు ఉన్న ట్రక్కులతోని అంత స్పీడ్ లో పోతుంటే వాళ్ళకే కాదు వేరే వాళ్ళకు సుత డేంజరే అని అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. మెట్రో రైల్లో ఎవ్వరైనా ఎక్కొచ్చు, ప్రయాణం చేయొచ్చు, కాకపోతే టికెట్ తీసుకుంటే సరిపోతుంది, అంతే కదా. అయితే గిడొక ప్రయాణికురాలు అట్లనే మెట్రోలు ఎక్కితే తోటి ప్రయాణికులు వింతగా చూస్తుర్రులా. అది పద్ధతేనా? పాపం ఆ ప్రయాణికురాలు ఎంత బాధపడి ఉండాలి. కనీసం ఎవ్వరు సీటు కూడా ఇవ్వకపోతే కిందనే కూర్చున్నది. చూస్తున్నారా నుల్లా మెట్రో రైల్లో ప్రయాణం చేస్తున్న ఈ ప్రయాణికురాలను. మరి ఏడు నుంచి ఏడుకి పోతున్నదో ఏమో గాని రైళ్ళకెక్కి పాపం ఎవ్వరు సీటు ఇవ్వకపోయేటాళ్లకు గిట్ల కిందనే కూసున్నది.
అయినా కూడా ఎవ్వరు పట్టించుకోకపోయేటాళ్లకు అగో ఆడోళ్లకు సీట్లు రిజర్వ్ చేసి ఉన్నట్టు మా కోతులకు కూడా కొన్ని సీట్లు రిజర్వ్ అయి ఉండాలే కదా అని అనుకున్నదో ఏమో గాని సీట్ల కూసున్నోళ్ళ కాడికి దుంకింది. ఓ కోతమ్మ, రైలు మంచిగానే ఎక్కినావు గాని టికెట్ తీసుకున్నావా లేదా? టికెట్ గిట్లా తీసుకోకపోతే టీసీ పట్టుకున్నాడనుకో ఫైన్ ఎత్తాడు మళ్ళా. ఇది ఢిల్లీ మెట్రో రైల్లా. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుండేటాళ్లకు దీన్ని చూసి మరి ఈ కోతి వాళ్ళ చుట్టాలింటికే పోతున్నదో లేకపోతే ఆఫీస్కే పోతున్నదో అని కామెంట్లు చేస్తున్నారు. చూసిరు కదా, ఇవే ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళా చేపిసోళ్ళ ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.